ఈ ఘటన ఆందోళనకరంగా ఉంది. ఆ ప్రమాద తీవ్రతను అందరూ ఈ ప్రమాద తీవ్రతను ఒక్కసారిగా ఊహించడానికి కూడా ఊహలకు కూడా అందని పరిస్థితి. అయితే ఆల్రెడీ ఒక వ్యక్తి ఆందోళనకర పరిస్థితి ఉంది. ఎయిర్ ఇండియా సర్వీస్ ఆడియో విందాం. ఆడియో మరి కాస్త నేను ప్రయత్నం చేద్దాం. ఎయిర్ ఇండియా నెగ్లిజెన్సీ ప్రదర్శించిందని అర్థం వచ్చేలా ఆ వ్యక్తి మాట్లాడాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people, they are using these magazines. AC is not working at all. And as usual, here TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. చూస్తున్నారుగా, ఇంత నిర్లక్ష్యం దేనికి? ఇదే ప్రశ్న సంధించడం జరుగుతుంది. ఈ ఘటన తర్వాత ఈ మనిషి ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశాడో, ఈ వీడియో కింద కమెంట్స్ చూసే ప్రయత్నం చేస్తే ఇంత నిర్లక్ష్యం దేనికి? మనిషి ప్రాణాలంటే అంత అలుసా అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రమాదానికి ముందు విమానంలో పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విషయం మీరు చూడడం జరుగుతుంది. ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వాటిని ఆ విజువల్స్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు, ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ముందున్న చిన్న స్క్రీన్ పనిచేయట్లేదు, అక్కడున్న బటన్స్ పనిచేయట్లేదు, ఏసీ పనిచేయట్లేదు, చెమటలు కక్కుతున్నాయి, దాంతోపాటు ఎవరు రెస్పాండ్ కావట్లేదు, 15 నిమిషాలు అవుతుంది, ఎవరు మాట్లాడట్లేదు, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇందుకే ప్రపంచంలోని ది వర్స్ట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అంటూ ఉంటారంటూ ఆ వ్యక్తి కోట్ చేశారు. ఇది నేను అంటున్న మాట కాదు, ఆ వ్యక్తి అంటున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. కట్ చేస్తే 2 గంటల తర్వాత అంటే ఏమంటాడు, 2 గంటల ముందు వరకు కూడా నేను అదే ప్లేన్లో ట్రావెల్ చేశాను అంటూ కూడా ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాక్ గురి చేస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అందరూ ఈ ఘటన మీదే ఫోకస్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆఖరి విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఆ విమానానికి సంబంధించి ప్రయాణిస్తున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రమాదానికి 2 గంటల ముందనే చెప్పుకోవాలి. 2-3 గంటల ముందు, కొద్ది గంటల ముందు లోపల విమానంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇదేమంత సజావుగా సాగిన ప్రయాణం అయితే కాదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. మరి లోపల ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారా? ఇదే తెలియాల్సి ఉంది. టేకాఫ్ అయిన 5 నుంచి 9 నిమిషాల్లోనే ఇది కుప్పకూలిపోయింది అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, మరి కాసేపట్లోని మీ ముందు ఇటు బ్రిటిష్ ఎయిర్లైన్స్ కి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ వస్తుంది, చూద్దాం. Know that British nationals and we are here for the last 15 minutes. I can confirm that the FCDO is working urgently with. ఆల్రెడీ బ్రిటిష్ పార్లమెంట్లో దీనికి సంబంధించి మరి కాసేపట్లో స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్లో అక్కడ నేతలు మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఈ ఘటన మీద వాళ్ళు కూడా స్టేట్మెంట్ పాస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దాంట్లో ఫారెన్ మినిస్టర్స్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ లో ఫారెన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్, ఈ ఘటనలో 50 మందికి పైగా ఆ దేశ ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 53 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. To support British nationals and their families, and has stood up a crisis team in both Delhi and in London. Thoughts, and I'm sure those of the entire House, are with those who've been affected by the tragic plane crash
in India this morning. We know that British nationals were on board, and Mr. Speaker, I can confirm that the FCDO is working urgently with local authorities to support British nationals and their families, and has stood up a crisis team in both Delhi and in London. Thoughts, and I'm sure those of the entire House, are with those who've been affected by the tragic plane crash in India this morning. We know that British nationals were on board, and Mr. Speaker, I can confirm that the FCDO is working urgently with local authorities to support British nationals and their families, and has stood up a crisis team in both Delhi and in London. Thoughts, and I'm sure those of the entire House, are with those who've been affected by the tragic plane. రైట్, అది బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది. బాధిత కుటుంబాలకు ఇన్ఫాక్ట్ బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ బాధితులకు సంబంధించి బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఇప్పుడు తాజా విజువల్స్ అవి, లేటెస్ట్ విజువల్స్ అవి. ఇప్పుడు కూడా ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ మెడికల్ కాలేజ్, బీజే మెడికల్ కాలేజ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ చెట్లు పూర్తిగా నేలకూలిపోయాయి. ఈరోజు జరిగిన విమాన ప్రమాదం ధాటికి ఎక్కడికక్కడ శిథిలాలు అక్కడ కనిపిస్తున్నాయంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఆ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అక్కడ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మీరు 4 బాక్సెస్లో చూడడం జరుగుతుంది. ఓకే, రైట్ అంశానికి సంబంధించి అశోక్ ఏవియేషన్ టైప్ రేటింగ్ ఇన్స్ట్రక్టర్ మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఏవియేషన్ టైప్ రేటింగ్ ఇన్స్ట్రక్టర్ అశోక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అశోక్ గారు, ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉంటుందండి? ఇది ఇమీడియట్ రెస్పాన్స్ చేయడం దీనికి యాక్చువల్లీ ఇట్స్ నాట్ వెరీ ప్రొఫెషనల్. ఇట్ హ్యాస్ టు బి స్టేట్మెంట్ ఇచ్చే ముందు వెయిట్ చేయడం బెటర్. అట్లీస్ట్ ఇనిషియల్ స్టేట్మెంట్ ఇచ్చే ముందు కూడా సిబిఆర్ అండ్ డిఎఫ్డిఆర్ వస్తేనే మంచిది. ఓకే, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి జస్ట్ గెస్ వర్క్. ఇట్ కెనాట్ ఈవెన్ బి క్యాల్కులేటెడ్ గెస్ వర్క్. ఈ మొత్తము దీని ఎంక్వైరీ ప్యానెల్ సెటప్ చేసిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీ అంతా అయ్యే వరకు చాలా టైం పడుతుంది. ఓకే, అయితే నేను ఆ ప్రశ్నకు వెళ్ళట్లేదు కానీ అశోక్ గారు మీరు అన్నట్టుగా ఓకే ఆ ప్రశ్న వెళ్ళట్లేదు కానీ అంటే ఎటువంటి కారణాలు ఇటువంటి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందండి సాధారణంగా? ఓకే, అంటే పాస్ట్ లో ఎట్లయినా ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అయినా ఏముంటుందో అంటే బర్డ్ హిట్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 engine ఫెయిలియర్ ఒకటేసారి అయి ఉండొచ్చు, విచ్ ఇస్ అ వెరీ వెరీ రేర్ ఒకేజన్. అయితే ఆ 2 engines ఫెయిల్ అయిన తర్వాత ఇప్పటివరకు వరల్డ్ లో ఒక ఏరోప్లేన్ సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయింది, విచ్ వాజ్ రీసెంట్లీ మేడ్ ఇన్ టు మూవీ అండ్ షో. అదొకటి. అండ్ ఆ 2 engines ఫెయిల్ అవ్వడం ఒకటి. సపోజ్ ఒక ఎంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి మీరు, ఆ మిగతా రిమైనింగ్ ఎంజిన్ తోని సేఫ్లీ 1 full flight కెన్ బి కండక్టెడ్. మళ్ళీ రిటర్న్ ఏదైతే సేఫ్లీ అయినా మళ్ళీ ఒక కరెక్ట్ సూటబుల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావచ్చు ఒకటే ఎంజిన్ తో. సో 1 engine ఫెయిలియర్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. ఆల్ పైలట్స్ ఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్. బట్ అంటే ఇక్కడ ట్విన్ ఇంజిన్స్ ఫెయిల్యూర్ అనే మాట వినిపిస్తోంది. సో ఇలాంటిది అంటే ఇఫ్ దట్ ఇస్ ద కాజ్ అది అయింది అంటే then it is a very very rare. దాన్ని ఇంకా ఈ సిచ్యువేషన్ లో at 600 feet or 400 feet ఏదైతే ఎగ్జాక్ట్ ఫిగర్ I don't know what it is అయినప్పుడు ముంగట ప్లేన్ ల్యాండ్ లేనప్పుడు దాన్ని సేఫ్లీ ల్యాండ్ చేయడం ఇట్ ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అంటే ఇలాంటివి జరిగే ఆస్కారం ఉంటుందా అంటే ఎందుకు సాధారణంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గా మాట్లాడుకున్న సందర్భంలో వాటిని చూసుకుని కదా టేక్ ఆఫ్ కి వెళ్ళేది? ఇట్స్ అ వెరీ వెరీ రేర్ కేస్ అండి. 1 in a million అని కూడా చెప్పలేము, మేబీ 1 in 10 million, 1 in 100 million కేస్ అండి. వెరీ వెరీ రేర్ కేస్. వెరీ అన్ఫార్చునేట్. అండ్ అశోక్ అంటే ఈ ట్విన్ ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది ఏ సందర్భాల్లో జరిగే అవకాశం